Good afternoon, students. My name is M. Venkatalakshmi, lecturer in Computer Science Department. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో రీజన్స్ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గురించి నేర్చుకున్నాం. అలాగే ఫోర్సెస్ బిహైండ్ ఈ కామర్స్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఈజ్ వరల్డ్ వైడ్ వెబ్. ఏంటమ్మా? వరల్డ్ వైడ్ వెబ్. సో ద వరల్డ్ వైడ్ వెబ్ ఈస్ కామన్లీ నౌన్ యాజ్ ద వెబ్. సో ద వరల్డ్ వైడ్ వెబ్ని మనం కామన్గా ఏమని కాల్ చేస్తాం? వెబ్ అని కాల్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ www. www means World Wide Web. So is an information system where documents and other web sources are identified by uniform resource locator. So ఇది ఏం చేస్తుంది? ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనమాట. సో వెబ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వెర్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ వెబ్ సోర్సెస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్స్. సింపుల్గా మనం డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటంటే కనుక ఇది అన్ని వెబ్ సోర్సెస్ని ఉన్న ఒక ప్రదేశాన్నే మనం వెబ్ అని కాల్ చేస్తాం. సో దీన్నే డబ్ల్యూడబ్ల్యూ అని అంటాం. సో ఈ వెబ్ సోర్సెస్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయగలం మనం? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో చూడండి, ఇక్కడ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే దీన్ని సింపుల్గా ఏమని కాల్ చేస్తాం? యూఆర్ఎల్. తెలుసు కదా మీకు యూఆర్ఎల్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, https:/example.com అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. యూఆర్ఎల్ అంటే ఎగ్జాంపుల్ అది అని రాసుకోండి. సో అందరూ రన్నింగ్ నోట్స్ అయితే రాయాలి, ఓకేనా? సో విచ్ మే బీ ఇంటర్లింక్డ్ బై హైపర్ లింక్స్ అండ్ ఆర్ యాక్సెసిబుల్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఈ యూఆర్ఎల్ఎస్ అనేవి ఎలా ఇంటర్లింక్ చేయబడతాయంట? హైపర్ లింక్స్. ఏంటమ్మా? హైపర్ లింక్స్. తెలుసు కదా, బ్లూ కలర్లో మనం వెబ్ పేజ్ ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు బ్లూ కలర్లో కనిపిస్తాయి చూసారా, వాటినే హైపర్ లింక్స్ అంటాం. సో అండ్ ఆర్ యాక్సెసిబుల్ ఓవర్ ద ఇంటర్నెట్. సో మనం ఈ హైపర్ లింక్స్ ద్వారా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఏం అవసరం? ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ యూస్ఫుల్ ద ఇంటర్నెట్ లేకుండా మనం ఏ ఇన్ఫర్మేషన్ని కూడా వెబ్లో నుంచి మనం యాక్సెస్ చేసుకోలేం. దట్ ఈస్ ద రీజన్ అనమాట, ఓకేనా? ద రిసోర్సెస్ ఆఫ్ ది వెబ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ వయా ద హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో అంటే ఏంటి? మనం వెబ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ సోర్సెస్ నుంచి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్ ద్వారా మనం ఇంటర్నెట్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాం? యాక్సెస్ చేసుకుంటాం. ఇంకా ఏం చేస్తాం? ట్రాన్స్ఫర్ చేస్తాం. అవునా? మనకి ఎదురు ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అయిందనుకో, సో అదర్ పర్సన్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ అనేది ఉండాలి. సో ఆ ప్రోటోకాల్లే మనం ఏ ప్రోటోకాల్ అంటామంటే కనుక హెచ్టిటిపి ప్రోటోకాల్. దట్ మీన్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఓకేనా? సో ఈ ప్రోటోకాల్ ద్వారానే మనం ఒక సైట్లో ఉన్న ఇన్ఫర్మేషను ఇంకొక సైట్లోకి, ఒక లింక్లో ఉన్న ఇన్ఫర్మేషను ఇంకొక లింక్లోకి ట్రాన్స్ఫర్ చేయగలం, ఓకేనా? మేబీ యాక్సెస్ బై ద యూజర్స్ బై ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ వెబ్ బ్రౌజర్. ఓకే, సో ఇదంతా ఎవరు చేస్తారు? యూజర్స్ అంటే నేను లేదా మీరు. సో ఎవరైతే ఈ వెబ్లో వాళ్ళకి నచ్చిన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకుంటారో వాళ్ళనే యూజర్స్ అని అంటారు. సో ఎలా యాక్సెస్ చేసుకుంటారు? సాఫ్ట్వేర్ అప్లికేషన్, దట్ ఈస్ ద వెబ్ బ్రౌజర్. సో వెబ్ బ్రౌజర్ అంటే మీకు తెలుసు కదా, మీరు యూజ్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ బ్రౌజర్స్ అంటే గూగుల్ క్రోము, మొజిల్లా ఫైర్ ఫాక్స్, సఫారీ, ఓపెరా, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద వెబ్ బ్రౌజర్స్. సో ఈ వెబ్ బ్రౌజర్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనకి నచ్చిన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవాలి. వెబ్ బ్రౌజర్ అనేది లేకుండా మనం వెబ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయలేం, ఓకేనా? ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో అండ్ ఆర్ పబ్లిష్డ్ బై ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ వెబ్ సర్వర్. సో ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం యాక్సెస్ చేసుకున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? వెబ్ సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వెబ్ బ్రౌజర్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం, ఓకేనా? ఎలా యాక్సెస్ చేసుకుంటామని చెప్పాను? హైపర్ లింక్స్ నుంచి ఒక సైట్లోంచి ఇంకో సైట్లోకి ఆటోమేటిక్గా మనం మనకి నచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదర్ డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో మనం దీంట్లో ఏం నేర్చుకున్నాం? అసలు వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో వెబ్ రిసోర్సెస్ అంటే ఏంటో నేర్చుకున్నాం, యూఆర్ఎల్ అంటే ఏంటో నేర్చుకున్నాం, హైపర్ లింక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలని నేర్చుకున్నాం. సో ఈ హెచ్టిటిపి అనేది ఎందుకు యూస్ఫుల్ అవుతుందని చెప్పాను? డేటాని ట్రాన్స్ఫర్ చేయడంలో ఈ ప్రోటోకాల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూస్ఫుల్ అవుతుందని చెప్పాను, ఓకేనా? సో ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలంటే మనకు ఒక అప్లికేషన్ ఉండాలని చెప్పాను.
అదేమని చెప్పాను, వెబ్ బ్రౌజర్. సో వెబ్ బ్రౌజర్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ ది వెబ్ బ్రౌజర్. ఓకేనా. సో నెక్స్ట్ పారా చూద్దాం. ద వెబ్ కన్సిస్ట్ ఆఫ్ ది పేజెస్ దట్ కెన్ బి యాక్సెస్డ్ యూజింగ్ ఏ వెబ్ బ్రౌజర్. The hypertext transfer protocol is the method used to transfer web pages to your computer. With hypertext, a word or parse can contain a link another website. All web pages are written in the hypertext markup language, which works in conjunction with HTTP. So ఇక్కడ చూడండి, సో వెబ్ పేజెస్ ఇక్కడ చూడండి, వెబ్ కన్సిస్ట్ ఆఫ్ ద పేజెస్ దట్ కెన్ బి యాక్సెస్ యూజింగ్ ద వెబ్ బ్రౌజర్. సో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే మనం ఏం యాక్సెస్ చేసుకోగలం, వెబ్ పేజెస్. సో వెబ్లో కనిపించే అన్నిటినీ కూడా మనం ఏమని కాల్ చేస్తామంటే కనుక వెబ్ పేజెస్. ఇట్స్ కాల్ వెబ్ పేజెస్. సో వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాని మనం యాక్సెస్ చేసుకుంటాం. ద హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పాను ఇందాక, హెచ్టిటిపి ప్రోటోకాల్ యూస్ చేసి మనకు నచ్చిన ఆ వెబ్ పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ యూస్ చేసి ట్రాన్స్ఫర్ చేయగలం. ఓకేనా. దేని నుంచి, ఎయిదర్ మొబైల్, యువర్ కంప్యూటర్ మీన్స్ ఎయిదర్ మొబైల్ ఆర్ సిస్టమ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకేనా. ఎలా అయినా సరే మనం ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకేనా. విత్ హైపర్ టెక్స్ట్ ఎ వర్డ్ ఆర్ ప్రాస్ కెన్ కంటైన్ ఏ లింక్ అనదర్ సైట్. సో ఈ హైపర్ టెక్స్ట్ ద్వారా మనం ఏం చేస్తాం, ఆ లింక్లో ఉన్న ఒక సైట్లోంచి ఇంకొక సైట్లోకి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఈ హైపర్ టెక్స్ట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాడు. సో ఆల్ వెబ్ పేజెస్ ఆర్ విత్ ఇన్ ద హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో మనం వెబ్లో యూస్ చేసే వెబ్ పేజెస్లో ఉన్న లాంగ్వేజ్ అంతా కూడా ఈ ఒక లాంగ్వేజ్ ద్వారా ఉంటుంది. అదే HTML, దట్ మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ యూస్ చేసే వెబ్ పేజెస్ అనేవి క్రియేట్ చేస్తారు. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో విచ్ వర్క్స్ ఇన్ కంజంక్షన్ విత్ HTTP. అది ఎలా వర్క్ అవుతుంది, HTML లాంగ్వేజ్ అనేది HTTP ప్రోటోకాల్ ద్వారా మనకి వర్క్ అవుతుంది. దట్ మీన్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకేనా. నెక్స్ట్, ఎవల్యూషన్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఎలా వెలుగులోకి వచ్చిందంటే దీని యొక్క ఎవాల్యూషన్ అనేది ఎలా ఉందో చూద్దాం. ద వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటర్లింక్డ్ హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్ యాక్సెస్డ్ వై ద ఇంటర్నెట్ విత్ ఏ వెబ్ బ్రౌజర్. వన్ కెన్ వ్యూ వెబ్ పేజెస్ దట్ మే కంటైన్ టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ అండ్ అదర్ మల్టీమీడియా అండ్ నావిగేట్ బిట్వీన్ ద వయా హైపర్ లింక్స్. ఓకేనా. సో ఈ వరల్డ్ వైడ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ఇంటర్లింక్డ్ బై ద హైపర్ టెక్స్ట్. సో హైపర్ టెక్స్ట్ అనేది ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ద డాక్యుమెంట్ యాక్సెస్ బై ద ఇంటర్నెట్. సో దాన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటామని చెప్పాను, ఇంటర్నెట్ యూస్ చేసి యాక్సెస్ చేసుకుంటాం విత్ ఏ వెబ్ బ్రౌజర్. ఓకేనా. అక్కడ చెప్పినట్టు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. వెబ్ బ్రౌజర్ ద్వారా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్ని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటా ఉంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. దాన్ని ఇంటర్నెట్ యూస్ చేసి ఆ ఇంటర్నెట్ అనేది ఎలా యూస్ చేస్తాము, వెబ్ బ్రౌజర్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. వన్ కెన్ వ్యూ వెబ్ పేజెస్. సో మనకి వెబ్ పేజెస్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా అవ్వచ్చు, కంటైన్ టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ, వీడియోస్ కానీ అండ్ అదర్ మల్టీమీడియా అండ్ నావిగేట్ బిట్వీన్ దెమ్ వయా హైపర్ లింక్స్. సో మనకి వెబ్ పేజ్లో ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూస్తామా, నో. సో అది వీడియో అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, లేదా అదర్ మల్టీమీడియా. సో ఐదర్ వాయిస్ ఆర్ ఇమేజ్ రెండు కలిపి, మల్టీమీడియా అంటే రెండు కలిపి ఉన్న వాటిని మల్టీమీడియా అంటారు. సో అటువంటి వాటిని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటున్నా, హైపర్ లింక్స్ ద్వారా మనం యాక్సెస్ చేసుకునే విధంగా వరల్డ్ వైడ్ వెబ్ అనేది మనకి ఉండడం జరిగింది. సో ఆన్ March 12, 1989, టిమ్ బెర్నర్స్-లీ, ఏ బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్ట్ అండ్ ఫార్మర్ CERN employee, wrote in proposal for what would eventually become the వరల్డ్ వైడ్ వెబ్. ఓకేనా. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది March 12, 1989లో ఎవరు ఇన్వెంట్ చేయడం జరిగిందంటే టిమ్ బెర్నర్స్-లీ అనే బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్ట్ అనే ఆయన ఈ వరల్డ్ వైడ్ వెబ్ని మనకి కన్సర్న్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, వెబ్ 1.0. So Web 1.0 was the first implementation of the web and lasted from 1989 to 2005. So it was defined as web of information connection according to the innovator of World Wide Web. Tim Berners-Lee considered the web as read-only web. It provides very little interaction where consumer
can exchange the information together, but it was not possible to interact with the website. సో చూడండి, ఈ వెబ్ 1.0 అనేది ఏంటి అంటే కనుక వర్షన్. ఓకేనా, మనకి దేనికైనా ఏ యాప్కైనా మనకి వర్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇయర్స్ పెరిగే కొద్దీ కూడా వర్షన్స్ అనేవి కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం వెబ్లో 1.0 ఒక వర్షన్ అనేది ఎలా వర్క్ అయింది అనేది చూద్దాం. సో ఎలా వర్క్ అయ్యేదండి ఇది? ఫస్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే ఇది 1980లో 89లో ఇంప్లిమెంట్ చేశారన్నారు. ఎవరు ఇంప్లిమెంట్ చేశారని చెప్పంటే టిమ్ బెర్నర్స్-లీ. సో అక్కడి నుంచి ఇది 2005 వరకు ఇంప్లిమెంట్ అవుతూ వచ్చిందనమాట. సో ఎలా ఇంప్లిమెంట్ అంటే వాజ్ డిఫైన్ యాజ్ ద వెబ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కనెక్షన్. సో ఇన్ఫర్మేషన్ అనేది ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది అకార్డింగ్ టు ద ఇన్నోవేటర్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ వెబ్. టిమ్ బెర్నర్స్-లీ కన్సిడర్ ద వెబ్ యాజ్ రీడ్ ఓన్లీ. సో అప్పట్లో మనం వెబ్లో ఇన్ఫర్మేషన్ ఎలా ఉండేదంట, ఓన్లీ రీడ్ చేయడం మాత్రమే. అంటే అందులో ఏదైతే ఇన్ఫర్మేషనో అది మాత్రమే మనం రీడ్ చేసుకోగలం. సో ఆ విధంగా అది మనకి డెవలప్ చేయడం జరిగింది. ఇట్ ప్రొవైడ్స్ వెరీ లిటిల్ ఇంటరాక్షన్ వేర్ కన్జ్యూమర్ కెన్ ఏంటి వెరీ లిటిల్ ఇంటరాక్షన్ అంటే ఏంటి, యూజర్ అనేది చాలా తక్కువ ఇంటరాక్షన్ అనమాట. ఇప్పుడు ఉన్నంతగా ఉండేది కాదు. సో అందులో ఏమైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మనం యాక్సెస్ చేసుకోవడం, లేకపోతే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే రీడ్ చేయడం అలా చిన్ని లిటిల్ ఇంటరాక్షన్ మాత్రమే కన్జ్యూమర్కి ఉండేదంట. సో అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టుగెదర్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు, బట్ ఏంటి లిటిల్ టుగెదర్. ఓకేనా. సో బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మొత్తంలో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం అనేది ఉండేది కాదనమాట. ఇంటరాక్ట్ విత్ ద వెబ్సైట్లోంచి మనకి తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం యూజ్ చేసుకోవడం జరిగేది అప్పట్లో. ఓకేనా, 1989 to 2005లో అనమాట. ఓకేనా. నెక్స్ట్ వెబ్ 1.0 మళ్ళీ చూద్దాం. సో ఇట్ వాజ్ రిఫర్డ్ యాజ్ ది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ వరల్డ్ వైడ్. సో ఈ వెబ్ 1.0నే మనం ఫస్ట్ జనరేషన్ వెబ్ అని కూడా కాల్ చేస్తాం. విచ్ వాజ్ బేసికలీ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ స్పేస్ ఇన్ విచ్ ద ఐటమ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిఫర్ టు యాజ్ రిసోర్సెస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై గ్లోబల్ ఐడెంటిఫైయర్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో ఇది ఏం చేస్తుందమ్మా, బేసికలీ డిఫైన్డ్ ఇస్ ఇన్ఫర్మేషన్ స్పేస్ ఇన్ విచ్ ఐటమ్స్ ఇంట్రెస్ట్ రిఫర్డ్ ఎస్ అంటే ఏంటి, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూఆర్ఎల్స్ని ఏంటి గ్లోబల్ ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, మనం ఓన్లీ ఇక్కడ కాదు మొత్తం గ్లోబల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాక్సెస్ చేసుకునే విధంగా మనకి ఎవరు హెల్ప్ చేశారంటే కనుక యూఆర్ఎల్ఎస్. ఓకేనా, మనకి ఆ లింక్స్ ద్వారానే కదా డిఫరెంట్ సైట్స్ ఆఫ్ సైట్స్ను యూజ్ చేస్తాం. అలా లింక్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తాం, ఒకదానికొకటి లింక్ ఉంటుంది. సో వాటి ద్వారానే కదా ఆ లింక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి ఇంకో లింక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేసుకోగలం. సో ఇదంతా కూడా వెబ్ 1.0 వెర్షన్లో చూసాం. సో ఫస్ట్ జనరేషన్ వెబ్ వాజ్ ఎరా స్టాటిక్ పేజెస్ అండ్ కంటెంట్ డెలివరీ ప్రపోజ్ ఓన్లీ. ఇన్ అదర్ వర్డ్, the early web allowed us to search for information and read it. There was very little in the way of user interaction and content. సేమ్ ఇందాక చెప్తున్నాడు. సో ఫస్ట్ జనరేషన్ అనేది ఏంటంటే ఓన్లీ ఫర్ స్టాటిక్ పేజెస్ అనమాట. ఆ స్టాటిక్ పేజెస్లో ఉన్న కంటెంట్ మాత్రమే మనం డెలివర్ చేయడం అనేది జరిగేది. సో దానివల్ల ఏమవుతుంది, సచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ రీడ్ ఇట్ అంటే మనం దాన్ని రీడ్ చేయడానికి మాత్రమే యూస్ఫుల్ అయ్యేది. అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేంత అవసరం ఉన్నంత ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ జనరేషన్ వెబ్లో ఉండేది కాదని చెప్తున్నాను. సో దేర్ వాజ్ ది వెరీ లిటిల్ ఇన్ ది వే ఆఫ్ యూజర్ ఇంటరాక్షన్. ఏంటంటే యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా లిటిల్ అంటే చాలా తక్కువ సంయుక్తత కలిగి ఉండేదన్నమాట. ఓకేనా. నెక్స్ట్, సో వెబ్ 2.0. The web 2.0 second generation of the web was beyond static web pages as well as the web design. సో దీన్నే మనం సెకండ్ జనరేషన్ వెబ్ 2.0 వర్షన్ని మనం సెకండ్ జనరేషన్ వెబ్ పేజ్ అని అంటాం. సో ఇది ఎందుకు యూజ్ చేసేవారంటే స్టాటిక్ వెబ్ పేజెస్ యాజ్ వెల్ యాజ్ ది వెబ్ డిజైన్. స్టాటిక్ వెబ్ పేజెస్ లోంచి మనం దీన్ని ఎలా డెవలప్ చేసారు, వెబ్ డిజైన్. మనం వెబ్ పేజెస్ని డిజైన్ చేసే విధంగా ఈ వెబ్ 2.0లో మనకి ఇంక్రీజ్ చేయడం జరిగింది, ఒక డెవలప్ చేయడం జరిగింది. ఇట్ అలౌడ్ ఇంటరాక్ట్ అండ్ కొలాబరేట్ విత్ ఈచ్ అదర్. సో ఏమవుతుందంటే మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ చేస్తామో అది అలౌ అయ్యి మనతో ఇంటరాక్ట్ అయ్యి కొలాబరేట్ అయ్యే విధంగా మనం ఈ 2.0లో డెవలప్ చేయడం జరిగింది. ద కాన్సెప్ట్ ఆఫ్ వెబ్ 2.0 ఈజ్ లాంచ్డ్ ఇన్ ద లేట్ 2004 ఆల్దో ఇట్ సజెస్ట్ న్యూ వర్షన్ వరల్డ్ వైడ్ వెబ్. సో ఇది ఏంటంటే 2004లో ఇది డెవలప్ చేయడం అంటే 2004 నుంచి అంటే డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు రాలేదు, సో అప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది డెవలప్ చేయడం. సో ఐ డింట్ ఓన్లీ ఇంక్లూడ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ బట్ క్యుములేటివ్ చేంజెస్ టు వెబ్
Web 2.0 includes social networking sites, blogs, wikis, video sharing, hosted services and web applications. సో ఈ వెబ్ 2.0లో ఇంకా ఏం చేంజెస్ వచ్చాయంటే కనుక ఇట్ ఇంక్లూడ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. దట్ మీన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ కూడా మనం అంతకుముందు ఇప్పుడు 1989లో ఇవన్నీ ఉండేవి కాదు. సో ఈ వెబ్ 2.0 వచ్చిన తర్వాత ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని మనకి డెవలప్ చేయడం, అలాగే బ్లాగ్స్, మనకి ఓన్గా ఒక బ్లాగ్ని క్రియేట్ చేయడం. అంటే ఏదైనా ఒక మనం బిజినెస్ చేసామనుకోండి, మనకి సంబంధించి ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం ఆ విధంగా. అలాగే వికీస్, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి వికీపీడియాస్ ఓపెన్ చేసి చూసుకుంటామా, సో అటువంటి డెవలప్ చేయాలి. అలాగే వీడియో షేరింగ్, సో మనం నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ని ఏం చేస్తాం చూస్తూ ఉంటాం, అలాగే వెబ్లో మనం షేర్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే హోస్టెడ్ సర్వీసెస్, ఎవరైతే హోస్ట్ చేశారో అవన్నీ కూడా మనం విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని హోస్ట్ చేసుకునే విధంగా. అలాగే వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. అప్లికేషన్స్ మీన్స్ చెప్పాను కదా, గూగుల్ క్రోమ్, దాన్ని ఏదైనా ఒక అప్లికేషన్ థింగ్ అనమాట. అంటే ఏదర్ వాట్సాప్ అనేది ఒక అప్లికేషన్, ఫేస్బుక్ అనేది ఒక అప్లికేషన్, ఇలాంటి అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసే విధంగా మనకి ఏ వర్షన్లో డెవలప్ చేశారు, వెబ్ 2.0 అనే వర్షన్లో డెవలప్ చేశారు. ఓకేనా. నెక్స్ట్, వెబ్ 2.0 allows users to more than retrieving information. Instead of only reading information, users can publish comments and their views in articles. సో ఇక్కడ ఏమి జరుగుతుంది, వెబ్ 2.0లో ఇంకా ఏమీ అలౌస్ చేశారంటే యూజర్స్ అనేవాడు రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ రిట్రీవింగ్ అంటే రిట్రీవ్ చేసుకోవడం, అంటే మనం తీసుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోవడం. ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ రీడింగ్ ఇన్ఫర్మేషన్ యూజర్స్ కెన్ పబ్లిష్ కమెంట్స్. సో అది చూడడమే కాకుండా మనం ఇంకా ఏం చేస్తాం, దానికి కమెంట్స్ కూడా యాడ్ చేస్తాం. అంటే ఏదైనా ఒక ఆర్టికల్ చదివామనుకోండి, సో దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ నైస్ అండ్ దానికి సంబంధించిన ఏదైనా అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ ఏదైనా కమెంట్స్ కానీ మనం ఏం చేస్తాం, ఆ విధంగా కూడా 2.0లో మనం డెవలప్ చేయడం జరిగింది. సో దే కెన్ క్రియేట్ ప్రొఫైల్స్ విత్ లాగిన్ అండ్ పాస్వర్డ్. అలాగే ఇంకేంటంటున్నాడు, క్రియేట్ ప్రొఫైల్స్, మన ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకోవడం అండ్ విత్ ఇన్ లాగిన్ అండ్ పాస్వర్డ్. అంటే మనకి నచ్చిన బ్లాగ్లో మనం లాగిన్ అవ్వడం అండ్ పాస్వర్డ్, మన పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడం. అవును కదా, లాగిన్ అవుతాం, అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటామా లేదా, ఇదంతా ఎలా కుదురుతుంది, వెబ్ యూస్ చేసే వాడు డెవలప్ చేశాడు. ఆ డెవలప్ చేసిన వర్షన్ అది వెబ్ 2.0 అని చెప్తున్నాడు. సో దెర్ ఆర్ బ్రౌజర్స్ విత్ యూజర్స్ ఇంటర్ఫేస్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ ఫైల్ స్టోరేజ్ ఫెసిలిటీస్. సో ఈ బ్రౌజర్స్లో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, బ్రౌజర్సే కదా, అంటే గూగుల్ క్రోమ్లో అలా మనం ఇంటరాక్ట్ అయ్యి ఇంటర్ఫేస్లో, అంటే బ్రౌజర్ అనే యొక్క ఇంటర్ఫేస్ని ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఈ స్టోరేజ్ ఫెసిలిటీ అనేది ఉండడం జరిగింది. ఇన్ షార్ట్, వెబ్ 2.0 ఇస్ ఆల్సో కాల్డ్ నెట్వర్క్ ఆఫ్ ప్లాట్ఫార్మింగ్ కంప్యూటింగ్. సో దీన్నే మనం ఒక నెట్వర్క్ ప్లాట్ఫామ్ అని కూడా కాల్ చేస్తాం. ఇన్ వెబ్ 2.0 ఈజ్ పాసిబుల్ టు షేర్ డేటా అమాంగ్ మల్టిపుల్ సైట్స్. సో ఏం చేస్తున్నాం, ఈ వెబ్ 2.0 వర్షన్లో పాసిబుల్ టు షేర్ డేటా, అంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ, either text or video or images or anything, you must be షేర్ చేయడానికి ఎలా మల్టిపుల్ సైట్స్లో కూడా షేర్ చేసే విధంగా వెబ్ 2.0 అనేది మనకి డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఎవాల్యూషన్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. వెబ్ 3.0, దిస్ ఈస్ ద సిమాంటిక్ వెబ్ అని దీన్ని కాల్ చేస్తారు. సో వెబ్ 3.0 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద సిమాంటిక్ వెబ్. ఇది ఏ మ్యూచువల్ మూమెంట్ ఆఫ్ W3C. అంటే W3C అంటే W3 మీన్స్ WWW అనమాట, వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం అని చెప్పుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వెబ్ అని కూడా దీన్ని కాల్ చేస్తాం. సిమాంటిక్ వెబ్ ఈజ్ అన్ అటెంప్ట్ టు ఎన్హాన్స్ కరెంట్ వెబ్ సో దట్ కంప్యూటర్స్ కెన్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్టింగ్ ఆన్ WWW, అండర్స్టాండ్ అండ్ ఫిక్స్ ఇట్, help humans to discover required knowledge. It is proposed to form of huge distributed knowledge based system to share data instead of documents. సో ఇది ఏం చేస్తుంది, వెబ్ 3.0లో హ్యూమన్స్ కూడా డిస్కవర్ ఆఫ్ రిక్వైర్డ్ నాలెడ్జ్. సో హ్యూమన్స్ అనేవారు నాలెడ్జ్ని రిక్వైర్ చేసుకునే విధంగా ఈ వెబ్ 3.0 అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు ఫార్మ్ ఏ హ్యూజ్ డిస్ట్రిబ్యూటెడ్ నాలెడ్జ్. హ్యూజ్ మీన్స్ చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ని మనకి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా, మన నాలెడ్జ్ని మనకి ఇంక్రీజ్ చేసే విధంగా ఈ వెబ్ 3.0 అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ద సిస్టమ్ టు షేర్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ డాక్యుమెంట్స్. సిస్టంలో ఉన్న డేటా అనేది ఎలా షేర్ చేసుకుని డాక్యుమెంట్స్ రూపంలో మనం షేర్ చేసుకునే విధంగా కూడా ఈ వెబ్ 3.0 అనేది మనకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ ఈజీలీ దట్ సిమాంటిక్ వెబ్ ఈజ్ అ కామన్ ఫ్రేమ్వర్క్ విచ్ అలౌస్ డేటా టు బి షేర్డ్ అండ్ రీయూజ్డ్ అక్రాస్ application, enterprise and community boundaries. It is an executable web
పీపుల్ బిల్డ్ అప్లికేషన్ డూ విత్ ద పీపుల్ ఇంటరాక్ట్ అండ్ పబ్లిష్ కంటెంట్. సో ఇది ఇందాక ఏమని చెప్పాను, వెబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని డిస్కవర్ చేయడం, అందులో ఉన్న నాలెడ్జ్ని యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏం చేస్తున్నారు, పీపుల్ బిల్డ్ అప్లికేషన్. సో అప్లికేషన్స్ని కూడా మనకి డెవలప్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు గూగుల్ క్రోమ్ అనేది ఎవరో కనిపెట్టారు, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేసే విధంగా ఈ వెబ్ 3.0 అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పీపుల్ ఇంటరాక్ట్ అండ్ పబ్లిష్ కంటెంట్. సో పీపుల్ అనేవాళ్ళు దాంట్లో ఇంటరాక్ట్ అయ్యే విధంగా, అలాగే వాళ్ళకి నచ్చిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు పబ్లిష్ చేసే విధంగా, ఆ కంటెంట్ని పబ్లిష్ చేసే విధంగా కూడా. ఫర్ సపోజ్ మీరు ఒక రైటర్ అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒక వెబ్లో మీకు ఒక సంబంధించిన ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఏం చేస్తారు, పబ్లిష్ చేస్తారు. ఏదైనా అది పోయిటరీ కావచ్చు, పోయం కావచ్చు, ఏదైనా సరే. ఆ విధంగా కూడా ఈ వెబ్ 3.0 ఇంప్లిమెంట్ అయ్యిందని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సో డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ యొక్క కొన్ని లక్షణాలు ఏంటో చూద్దాం. సో ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్ హ్యాస్ become so large that is the difficult to search for specific information. The world wide web makes retrieval easy and quick. So the amount of information available, కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నెట్ యూజ్ చేసి బికమ్ లార్జ్, అంటే ఎక్కువ మొత్తంలో ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేస్తాం, సెర్చ్ చేసే విధంగా కూడా ఈ డబ్ల్యూడబ్ల్యూ అనేది డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. ద వరల్డ్ వైడ్ వెబ్ మేక్స్ రిట్రీవల్ ఈజీ టు. సో వెబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాం, రిట్రీవల్ ఈజీ అండ్ క్విక్, చాలా ఈజీగా. అంటే డిఫరెంట్ సైట్స్ ఆఫ్ మనం నుంచి సింపుల్గా మనం లింక్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా క్విక్గా మనం రిట్రీవ్ చేసుకుంటున్నామని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈజ్ ఏ search tool that helps you find out the retrieve information from a website using links to other sites and documents. The WWW was built on the technology called hypertext. This technology increases accessibility to linked documents on the internet and helps user to navigate between the documents very easily. So ఇంకా ఏం చేస్తుందంటుంది, ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవడమే కాకుండా ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి కూడా డాక్యుమెంట్స్ అనేవి కూడా షేర్ చేయడంలోను, అలాగే టెక్నాలజీ ఈజ్ కాల్డ్ హైపర్ టెక్స్ట్. ఇదంతా ఏ టెక్నాలజీ ద్వారా జరుగుతుంది, హైపర్ టెక్స్ట్. ఇందాక చెప్పాను కదా, HTTP ప్రోటోకాల్ ద్వారా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో అందులో యూజ్ చేసే లాంగ్వేజ్ ఏమని చెప్పాను, HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ టెక్నాలజీ ద్వారా మనకి ఈ వెబ్ అనేది మనకి ఇంక్రీజ్ అయిందనే చెప్పుకోవచ్చు. సో ద టెక్నాలజీ ఇంక్రీజ్ యాక్సెసిబిలిటీ టు లింక్ డాక్యుమెంట్స్ అండ్ ద ఇంటర్నెట్. అండ్ ఇదంతా జరగడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు మనకి, ఇంటర్నెట్. అండ్ నావిగేట్ బిట్వీన్ ద డాక్యుమెంట్ వెరీ ఈజీలీ. సో దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ని చాలా మనం ఈజీగా నావిగేట్ చేసుకుంటూ చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ hypertext is the identified by underlined text and a different color usually. Some places will refer to these types of techniques as jump off points. Hypertext can make links within the same document or other documents. So hypertext అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చంట, సమ్ అండర్లైన్ టెక్స్ట్. హైపర్టెక్స్ట్ అనేది అండర్లైన్లో మనకి వ్యూ చేయడం జరిగింది. సో డిఫరెంట్ కలర్ యూజువల్లీ అంటే ఏంటి, హైపర్టెక్స్ట్ అనేది డిఫరెంట్ కలర్ అంటే ఏంటంటే వెబ్సైట్లో ఉన్న మనం ఓపెన్ చేసే వెబ్ పేజెస్లో హైపర్టెక్స్ట్ అనేది కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. సో మిగతా ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుంది, ఇద్దరు బ్లాక్ కలర్లో అలా ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఇట్ ప్లేసెస్ విల్ రిఫర్ దేర్ ఈస్ టైప్ ఆఫ్ టెక్నికల్ జంప్ ఆఫ్ పాయింట్స్. దీన్ని ఇంకా ఏమని కాల్ చేస్తుందంటే జంప్ ఆఫ్ పాయింట్స్లో మనం వెబ్లో లింక్స్ని మనం సీ చేయగలమని చెప్తున్నాడు. సో హైపర్ టెక్స్ట్ కెన్ మేక్ లింక్స్ విత్ ఇన్ ద సేమ్ డాక్యుమెంట్ టు అదర్ డాక్యుమెంట్స్. సో మనం సేమ్ డాక్యుమెంట్లోంచి అదర్ డాక్యుమెంట్కి జంప్ అయ్యే విధంగా ఈ వెబ్ అనేది మనకి బిల్డ్ చేయడం జరిగింది. సో ఈచ్ టైమ్ యూర్ యాక్సెస్ ఏ న్యూ డాక్యుమెంట్ బై చూసింగ్ ఏ లింక్ దెర్ ఈజ్ ఏ కనెక్షన్ మేడ్ విత్ ద వెబ్ సర్వర్ దట్ ఈస్ ద డాక్యుమెంట్ ఈజ్ ఆన్. సో అంటే ఏంటి, వెబ్ సర్వర్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ హైపర్ లింక్స్ ద్వారా మనం ఒకదానికొకటి కనెక్షన్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఈచ్ టైం కూడా మనం ఈ డాక్యుమెంట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ ద appropriate document is retrieved, the connection is broken. There is no point of maintaining the link while you are viewing it. This is one reason for why WWW is so efficient. సో ఏంటంటే మనకు నచ్చిన విధంగా డాక్యుమెంట్స్ని రిట్రీవ్ చేసుకోవడం విధంగా మనం ఒక లింక్ బ్రోకెన్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఆ డిఫరెంట్ సైట్స్ ఓపెన్ చేసి ఒక లింక్ ద్వారా ఇంకో లింక్ సైట్లోకి మనం జంప్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వన్ రీజన్ ఫై యూజింగ్. అంటే ఎందుకు దాన్ని ఇష్టపడాలంటే కనుక మనం చాలా
ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఒక రీజన్ కింద కూడా చెప్పుకో. www lets you search, traverse and use many types of information at numerous sites and in multiple forms. This interface is also called as a browser. Some people refer to a browser as a web browser. Often these terms are used interchangeably. సో ఇంకా వెబ్లో మనం ఇంకా ఏం చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ సర్చ్ చేయడమే కాకుండా మనం ఇన్ఫర్మేషన్ని ట్రావెల్స్ చేయగలుగుతున్నాం. సో దిస్ ఈజ్ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు. అది ఎలా మనం యాక్సెస్ చేసుకుంటున్నామంటే కనుక న్యూమరస్ సైట్స్ నుంచి మల్టిపుల్ ఫామ్స్లో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ బ్రౌజర్. సో మీకు చెప్పాను, బ్రౌజర్ లేకుండా ఏ ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేద్దాం. ఏంటో ఒక ఇంటర్ఫేస్ ఉంది అంటే కనుక అది వన్స్ బ్రౌజర్తోనే మనం యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. వితౌట్ బ్రౌజర్ దెర్ ఈజ్ నథింగ్ ఇన్ వెబ్ ఆర్ ఇంటర్నెట్. ఓకేనా. సో సమ్ పీపుల్ రిఫర్స్ టు ఎ బ్రౌజర్ యాజ్ ఎ వెబ్ బ్రౌజర్. సో పీపుల్ అనే వాళ్ళు బ్రౌజర్నే వెబ్ బ్రౌజర్ అని కూడా కాల్ చేస్తారు. ఆఫెన్ దీస్ టర్మ్స్ ఆర్ యూజింగ్ ఇంటర్చేంజబుల్లీ. సో థింగ్స్ అనేవి కూడా ఒకదానికొకటి ఇంటర్చేంజ్ అయ్యి ఉంటాయి. సో ద www ఈజ్ ఇంటెండెడ్ టు హెల్ప్ పీపుల్ షేర్ ఇన్ఫర్మేషన్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ విత్ ద widest possible community of users. Thus, a user can access the www on Apple, Unix, Macintosh, and DOS, Windows and other operating system. సో ఈ www అనేది ఇంకా దీంట్లో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి మనం యూస్ చేయొచ్చు. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్స్ కొన్ని ఇక్కడ చెప్పాడు. యాపిల్ అంట, యునిక్స్ అంట, ఈ మెకింతోస్ అంట, దాస్ అంట, విండోస్ అంట, ఇవన్నీ కూడా ఏ నేమ్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క నేమ్స్ అనమాట. ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టే మనకి డిఫరెంట్ ఫ్యూచర్స్ అనేవి వర్క్ అవ్వడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే ఈ వెబ్ అనేది వర్క్ అవుతుందని ఇక్కడ మనకి చెప్తున్నాడు. సో జస్ట్ లైక్ ద ఇంటర్నెట్, ద www హ్యాస్ ఏ ప్రోటోకాల్ విచ్ ఈస్ నౌన్ యాజ్ ద హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTP యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద వెబ్ క్లయింట్ సాఫ్ట్వేర్ అండ్ సచ్ నెట్స్కేప్ నావిగేటర్. సో ఇంటర్నెట్ ద్వారా ఏం చేస్తున్నాడు, ఇది ఒక జస్ట్ లైక్ ఇంటర్నెట్ అని చెప్తున్నాడు. www హ్యాస్ ఏ ప్రోటోకాల్ మీన్స్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్పనమాట. సో ఆ రూల్స్ యూస్ చేసే మనం ఈ వెబ్లో ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. దీన్నే ఇంకా ఏమని కాల్ చేస్తాం, విచ్ ఇస్ నౌన్ యాజ్ ది హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి మస్ట్ అండ్ షుడ్గా ఏమని కావాలని చెప్పాను, HTTP ప్రోటోకాల్ అనేది కావాలి. సో ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఇంటర్ఫేస్ బిట్వీన్ ఏ వెబ్ క్లయింట్ సర్వర్, అంటే ఈ HTTP ప్రోటోకాల్ అనేది వెబ్ క్లయింట్ సర్వర్కి అలాగే నెట్స్కేప్ నావిగేటర్కి మధ్య ఒక ప్రోటోకాల్ కింద వర్క్ అవుతుంది. నెట్స్కేప్ నావిగేటర్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో ఏ బ్రౌజర్ అనమాట. ఈ బ్రౌజర్కి వెబ్ క్లయింట్ సాఫ్ట్వేర్కి మధ్య మనకి వర్క్ అయ్యే ఈ ప్రోటోకాల్ని HTTP ప్రోటోకాల్ అని అంటాం. ఏ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ www ఈజ్ that it is also supports TCP/IP services such as Gopher, FTP and ARCHI in ఎడిషన్ టు HTTP. సో ఈ ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఇది ఇంకా వేటిని సపోర్ట్ చేస్తుంది, TCP/IP సర్వీసెస్. అంటే TCP మీన్స్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్, IP మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇలాంటి సర్వీసెస్ని కూడా ఈ వెబ్ అనేది సపోర్ట్ చేస్తుంది, అలాగే డెవలప్ చేస్తుంది. సో సచ్ యాజ్ గోఫర్ అంటే కొన్ని నేమ్స్ అనమాట, ప్రోటోకాల్ నేమ్స్. గోఫర్, FTP మీన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండ్ ఆర్కియన్ ఇన్ ఎడిషన్ టు HTTP. ఈ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కూడా మనకి ఇందులో వర్క్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నెట్. ఓకేనా. ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకున్నాం, వరల్డ్ వైడ్ వెబ్ గురించి నేర్చుకున్నాం. సో దాంట్లో ఉన్న వర్షన్స్ గురించి నేర్చుకున్నాం. సో ఇవన్నీ కూడా వర్క్ అవ్వాలంటే నీకు ఏమని చెప్పాను, మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్నెట్ అనేది ఉండాలని చెప్పాను. సో అసలు ఇంటర్నెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఓకేనా. సో ద ఇంటర్నెట్ ఈజ్ ద గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్కనెక్టెడ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఇంటర్నెట్ అనేది ఏంటమ్మా, ఒక ఇంటర్నెట్ అంటే అనేక కంప్యూటర్ నెట్వర్క్ల సముదాయాన్నే మనం ఇంటర్నెట్ అని అంటాం. దట్ యూజెస్ ది ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూట్ TCP/IP టు కమ్యూనికేట్ బిట్వీన్ ద నెట్వర్క్స్ అండ్ డివైజెస్. ఇట్ ఈస్ ఏ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైవేట్, public, academic, business and government networks of local to global scope linked by a broad array of electronic, wireless and optical నెట్వర్కింగ్ టెక్నాలజీస్. సో సింపుల్గా ఇంటర్నెట్ అంటే ఏంటంటే రాసుకోండి, నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్
ఒక నెట్వర్క్లో అనేక నెట్వర్క్ని కలిపి ఉండే సముదాయాన్నే మనం ఇంటర్నెట్ అని అంటాం. సో దిస్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైవేట్, పబ్లిక్, అకాడమిక్, బిజినెస్. సో ఈ ఇంటర్నెట్ అనేది ఇంకా ఏ విధంగా మనం యూజ్ చేస్తున్నాం? ప్రైవేట్ గాను, పబ్లిక్ గాను, అకాడమిక్ గాను, బిజినెస్ పరంగా, అలాగే గవర్నమెంట్ నెట్వర్క్స్, గవర్నమెంట్ ద్వారా కూడా మనం ఈ ఇంటర్నెట్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలాగే లోకల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం గ్లోబల్ స్కోప్లో కూడా మనం ఇది ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఈ ఇంటర్నెట్ అనేది డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. లైక్ బై ఏ బ్రాడ్ అరే ఆఫ్ ఎలక్ట్రానిక్, అంటే బ్రాడ్ మీన్స్ లైక్ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఏదర్ వైర్లెస్ మీన్స్ వైఫై, బ్లూటూత్, ఇవన్నీ కూడా వైర్లెస్ టెక్నాలజీస్ అండ్ ఆప్టికల్ నెట్వర్కింగ్ టెక్నాలజీస్, వీటిని యూస్ చేసి కూడా ఇంటర్నెట్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. ద ఇంటర్నెట్ క్యారీస్ ఏ వాస్ట్ రేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ సచ్ యాజ్ ద interlinked documents and applications of the world wide web, electronic mail, telephony and file sharing. సో ఇంకా ఈ ఇంటర్నెట్ అనేది ఎలా క్యారీ చేస్తుందంటే కనుక వాస్ట్ రేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ని కూడా మనం యూస్ చేసే విధంగా, అండ్ ఇంటర్లింక్డ్ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్స్, అంటే డాక్యుమెంట్స్ అలాగే అప్లికేషన్స్ అని చెప్పాను కదా, ఈ వెబ్ బ్రౌజర్స్ని కూడా మనం అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. వరల్డ్ వైడ్ వెబ్, ఎలక్ట్రానిక్ మెయిల్స్ ద్వారా కానీ మనం ఇన్ఫర్మేషన్ చేయడం, మనం మెయిల్స్ అనేవి సెండ్ చేసుకుంటాం కదా, ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఈమెయిల్, అంటే టెలిఫోన్ ద్వారా కానీ అలా ఫైల్ షేరింగ్ మనం చేసుకోవడంలో కూడా ఇంటర్నెట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద ఇంటర్నెట్ ఈజ్ ద వాస్ట్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ కంప్యూటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. Through the internet, people can share information and communicate from anywhere with an internet connection. Simply, internet is a network of networks. ఇంకా ఇంటర్నెట్ వల్ల ఏం చెప్తుంది? లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాని కనెక్ట్ చేసి కంప్యూటర్స్ ఆల్ ఓవర్ వరల్డ్, కంప్యూటర్లో ఒక కంప్యూటర్ని కనెక్ట్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఆల్ ఓవర్ వరల్డ్ వరకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యేలా ఇంటర్నెట్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో త్రూ ద ఇంటర్నెట్ పీపుల్ కెన్ షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేట్. పీపుల్ అనేవారు ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడమే కాకుండా కమ్యూనికేట్ ఫ్రమ్ ద ఎనీవేర్, ఎక్కడి నుండైనా సరే ఆ పీపుల్ అనేవాళ్ళు